హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో అయితే మాకు జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది అక్క, జుట్టు బాగా గ్రోత్ అవ్వాలి అంటే మేమేం చేయాలి, సో జుట్టు ఊడకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మాకు కొత్త జుట్టు వద్దక్క, ఉన్న జుట్టు ఊడకుండా ఉండాలి అంటే ఏమన్నా టిప్స్ చెప్పండి అక్క. అసలు నిజంగా హోమ్ రెమెడీస్ అనేవి వర్క్ అవుతాయా? జుట్టుని ఇంట్లో ఉండే వాటితోటి పెంచుకోవచ్చా? జుట్టు ఊడడాన్ని తగ్గించుకోవచ్చా? ఇలా చాలా మంది కూడా చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఎవరికైతే జుట్టు మాకు సీరియస్గా గ్రోత్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారో సో వాళ్ళైతే ప్లీజ్ అండి చెప్తున్నాను, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఇది 100% ఈ వీడియోని మీరు ఫుల్గా చూశారు అంటే మీ జుట్టు ఊడడాన్ని మీరు పూర్తిగా తగ్గించుకోవచ్చు అనమాట. అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో. అయితే మీకు ఎట్లా తెలుసక్క అంటే కనుక అన్ని నేను ట్రై చేసి మాకు రిజల్ట్ వచ్చిన తర్వాత చాలా ఈజీ పద్ధతిలో జుట్టును పెంచుకోవచ్చు. ఎందుకు ఇంత ఖర్చు పెడుతూ ఉన్నారు జుట్టు కోసం, ఎందుకు ఇంత టెన్షన్ అవుతున్నారు, ఇంత వరి అవుతున్నారు, ఈజీగా హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఒక వీడియో అయితే తీయాలి అని చెప్పి నాకు అనిపించింది. సో దానికోసం ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. ప్లీజ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే మీకు ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే మన ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా హెయిర్ ఫాల్తో సఫర్ అవుతుంటే ఈ వీడియోని కొంచెం షేర్ చేసి పుణ్యం కట్టుకోండి, ఓకేనా? లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తాను. సో ఈ వీడియో వింటున్నంతసేపు మీకు మైండ్లో ఎటువంటి ప్రశ్నలు వచ్చినా కానీ, ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినా కానీ కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి క్వశ్చన్కి కూడా నేను ఆన్సర్ చేస్తాను, ఓకేనా? సో అందుకనే వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు అని చెప్పి చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, అక్క హెయిర్ ఫాల్ ఎందుకు ఇంత ఎక్కువగా అవుతుంది? జుట్టు మాకు తలలో దువ్వెన పెడితే ఇంత హెయిర్ వస్తుంది అక్క, బాత్రూంలోకి వెళ్ళి తలస్నానం చేస్తే ఇంత హెయిర్ ఊడిపోతుంది, దువ్వెన పెట్టాలి జడ వేసుకోవాలి అంటే భయం వేస్తుంది, ఇక ఆయిల్ పెట్టుకొని జడ అల్లుకుంటే ఎలిక తోకలాగా సన్నగా ఉంటుంది అక్క మా జుట్టు. ఈ జుట్టు గ్రోత్ అవ్వడానికి మాకు ఏది లేదా, ఏది వర్క్ అవ్వదా, ఎన్ని ట్రై చేస్తున్నాం అక్క అయినా మాకు రిజల్ట్ ఎందుకు రావడం లేదు అనుకునే వాళ్ళు ఫస్ట్ మీరు చేయించుకోవాల్సింది బ్లడ్ టెస్ట్. అవునండి, ఫస్ట్ మీ బాడీలో బ్లడ్ టెస్ట్ చేయించుకోకపోయినా మినిమం కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది అనమాట. జనరల్గా వీక్నెస్ ఉండడం, మార్నింగ్ లేచినప్పటి నుంచి మధ్యాహ్నానికి కొంచెం యాక్టివ్గా ఉండి మధ్యాహ్నం నుంచి సాయంత్రానికి కొంచెం వీక్గా అనిపించడం, సో కళ్ళు తిరిగినట్లుగా అనిపించడం, తల తిప్పినట్లుగా అనిపించడం, కళ్ళు బైర్లు కమ్మినట్లుగా అనిపించడం, ఏ పని చేయాలి అనిపించకుండా పదే పదే కూర్చోవాలి పడుకోవాలి అనిపించడం, ఇదంతా ఉంటే కనుక మీకు ఐరన్ లోపం ఉండవచ్చు. సో మీకు బాడీలో రక్తం తక్కువగా ఉన్నా కూడా హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుందన్నమాట, గుర్తుంచుకోండి. రెండవది వైటమిన్ డి. అవునండి, వైటమిన్ డి ఇప్పుడు 100లో 99 మందికి తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకి వెనకటి రోజుల్లో అయితే పొలాలకు వెళ్ళి పని చేసే వాళ్ళు, ఎండలో రోజంతా కూడా ఉండేవాళ్ళు, వాళ్ళకి పుష్కలంగా వైటమిన్ డి ఉండేది. కానీ ఈ రోజుల్లో మనమందరం ఇంట్లో నుంచి బయటకు అస్సలు వెళ్ళడం లేదు. ఎండలో పనులైతే ఇక అసలు మాట్లాడే పనే లేదు, మనం ఏం చెయ్యం కాబట్టి. సో వైటమిన్ డి మనకి బాడీలోకి చాలా చాలా అవసరం. మన బాడీలో ఉండే అవయవాలన్నీ కూడా మంచిగా పనిచేయాలి అన్న, మన బాడీ మంచి న్యూట్రిషన్ ఫుడ్ మనం ఎంత తీసుకున్నా అది అబ్జర్వ్ చేసుకున్న ఆ న్యూట్రిషన్ ఫుడ్ని ఏ భాగానికి ఎంతెంత అవసరమో అది చక్కగా సప్లై చేయాలన్నా దానికి ఎంతో ప్రముఖ పాత్ర పోషిస్తుంది వైటమిన్ డి అనమాట. సో వైటమిన్ డి పుష్కలంగా ఉండాలి, బ్లడ్ పర్సెంట్ పుష్కలంగా ఉండాలి, ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది మన బాడీలో ప్రోటీన్ మంచిగా ఉండాలి. ఒక మనిషి కేజీ బరువుకు వచ్చేసేసి దాదాపుగా తను 8 గ్రాముల దాకా ప్రోటీన్ తీసుకోవాలి. అంటే మీరు తినే మార్నింగ్ తీసుకునే బ్రేక్ఫాస్ట్లో కానీ, ఆఫ్టర్నూన్ తీసుకునే లంచ్లో కానీ, నైట్ టైం తీసుకునే డిన్నర్లో కానీ ఖచ్చితంగా ప్రోటీన్ కంటెంట్ ఉండేలా చూసుకోండి. మార్నింగ్ టైం 2 eggs తోటి మీరు చక్కగా ఆమ్లెట్ వేసుకొని తినడం, అందులో కొంచెం ఏదైనా ఆకుకూర కలుపుకొని ఆమ్లెట్ వేసుకొని తినడం. ఆఫ్టర్నూన్ టైం వచ్చేసేసి ఏదైనా చికెన్ కర్రీ కానీ, లేదంటే మటన్ కానీ, లేకపోతే ఎగ్సే తీసుకోవడం, లేదా పన్నీర్ కర్రీ తీసుకోవడం, వెజిటేరియన్స్ అయితే పన్నీర్ తీసుకోవడం, లేదంటే టోఫు ఉంటుంది ఆ టోఫు తీసుకోవడం, సో ఇట్లా మష్రూమ్స్ తీసుకోవడం, లేదంటే
శనగలు ఉంటాయి కదా, శనగలు ఉడకబెట్టుకొని తినడం, గుగ్గిళ్ళు లాగా చేసుకొని తినడం, పచ్చి బఠానీ ఉంటుంది కదా, పచ్చి బఠానీలు బాయిల్ చేసుకొని తినడం, ఇలా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకుంటే మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అయిపోతుందండి. కావాలంటే ట్రై చేసి తీసుకోండి. ఎందుకంటే మనం బాడీలోకి ఏదైతే తీసుకుంటామో మన జుట్టు అలాగే బయటకు కనిపిస్తుంది, అంతే అందంగా షైనీగా కనిపిస్తుంది. సో ఐరన్ మంచిగా ఉండాలి అంటే మీకు తెలుసు, రక్తం పట్టడానికి బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం, ద్రాక్ష జ్యూస్ తీసుకోవడం, లేదా అంజీర పళ్ళు ఉంటాయి డ్రై ఫ్రూట్స్లో, సో అంజీర పళ్ళు తీసుకోవడం, ఇలా తీసుకోవచ్చు. సో ప్రోటీన్ కోసం డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటే మనకి ముందు ఆ లోపాలన్నీ సరిచేసుకుంటూ వస్తే మనకి 50% హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది. సో ఇక నెక్స్ట్ మన హోమ్ రెమెడీస్ విషయానికి వస్తే కనుక 100కి 1000% మనకి హోమ్ రెమెడీస్ అయితే వర్క్ అవుతాయండి. అందులో ద టాప్ బెస్ట్ వన్ నేను చెప్తాను ఇప్పుడు. మందారం ఆకు చక్కగా గుప్పెడు తీసుకోండి, మందారం పువ్వు అవి కూడా ఒక గుప్పెడు తీసుకోండి, ఒక 10 నుంచి 20 పూలు తీసుకోండి, మందారం ఆకు, మందారం పువ్వు, ఎలోవెరా జెల్ని తీసుకోండి. ఈ మూడింటిని కలిపి చక్కగా మిక్సీ పట్టేసుకోండి. ఆ మెత్తగా వచ్చిన ఆ జెల్ లాగా ఉంటుంది, మెత్తగా వస్తుంది. అది మిక్సీ మనం మెత్తగా పట్టుకుంటే అది చక్కగా ఒక బౌల్లో వేసేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆముదాన్ని వేసుకొని చక్కగా కలుపుకోండి. వైటమిన్ ఈ ఆయిల్ టాబ్లెట్స్ ఉంటాయి కదా, అవి ఒక 2 తీసుకొని కలుపుకోండి. నీట్గా మిక్స్ చేసేసుకొని తలంతా కూడా అప్లై చేసేసుకొని ఒక 1 అవర్ ఉంచుకొని తల స్నానం చేయండి. మీకు డాండ్రఫ్ తగ్గుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, జుట్టు సాఫ్ట్గా సిల్కీగా స్మూత్గా ఉంటుంది, మన స్కాల్ప్ pH బ్యాలెన్స్ని మంచిగా మెయింటైన్ చేస్తుంది. జుట్టు బాగా ఎదగడానికి ఈ ప్యాక్ అయితే ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది అనమాట. చాలా చాలా ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది. నేను ఇక్కడ రాసుకొని కూడా వచ్చాను, మీకు మర్చిపోకుండా చెప్పాలి ప్రతిదీ అని చెప్పి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మెంతులు, మంచి ప్రోటీన్ ప్యాక్ అనమాట. మెంతులు, పెరుగు ఈ రెండింటిని నైట్ ముందే మెంతుల్ని నానబెట్టుకోండి. ఆ నానబెట్టిన తర్వాత మెంతులు చక్కగా వాటర్ వేసి నానబెట్టుకుంటాం కదా మన నైట్, ఆ వాటర్ని పారబోయొద్దు. ఆ వాటర్తో కలిపి మెత్తగా మెంతుల్ని మిక్సీ పట్టేసేయండి. అందులో 2 టేబుల్ స్పూన్స్ పెరుగుని వేయండి, చక్కగా కలుపుకోండి. అందులో చక్కగా ఇందాక చెప్పినట్లుగా వైటమిన్ ఈ ఆయిల్ ఉంటుంది కదా, అవి 2 క్యాప్సిల్స్ అనేవి యాడ్ చేసుకోండి. చక్కగా 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె కానీ ఆముదాన్ని కానీ కలుపుకోండి. ప్యాక్ అయితే మనకు రెడీ అయిపోయింది. సో దాన్ని కూడా చక్కగా తలంతా అప్లై చేసేసుకోండి. మంచిగా ఒక 1 అవర్ ఉంచుకొని హెడ్ బాత్ చేసేసేయండి. తలస్నానం చేసేటప్పుడు కూడా షాంపూల విషయానికి వస్తే మీరు మంచిగా ఏ షాంపూ వాడినా కానీ వాటర్లో చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఆ షాంపూని వాటర్లో మిక్స్ చేసేసుకొని ఆ షాంపూతో తలస్నానం చేయండి. అంతేకాకుండా మీకు pH బ్యాలెన్స్ మంచిగా మెయింటైన్ చేసే షాంపూలు ఉంటాయి, కెమికల్ ఫ్రీ షాంపూస్ ఉంటాయన్నమాట. సో అవి ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది. సో చాలా మంది అవి పర్చేస్ చేయలేరు కాబట్టి మంచిగా మనకి దొరికే కుంకుడుగాయలు ఉన్నాయి కదండి, సో కుంకుడుగాయలతోటి మంచిగా తలస్నానం చేస్తే జుట్టు ఎంత బాగుంటుందో తెలుసా. సో కుంకుడుగాయలు, శికకాయ, ఉసిరికాయ ఈ మూడింటిని కలిపి బాయిల్ చేసుకొని వాటిని మెత్తగా ప్రెస్ చేస్తే వాటి నుంచి జ్యూస్ వస్తుంది కదా, ఆ జ్యూస్తో తలస్నానం చేయండి. చాలా బాగుంటుంది హెయిర్ వచ్చేసి. ఇప్పుడు నేను మీకు 2 ప్యాక్లు చెప్పాను. ఈ 2 ప్యాక్లు కూడా ఎలా తయారు చేసుకోవాలని మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. స్మార్ట్ సరిత హైబిస్కస్ ప్యాక్, హైబిస్కస్ లీఫ్ ప్యాక్ అని చెప్పి టైప్ చేస్తే మన వీడియో వచ్చేస్తుంది. మెంతులు ప్యాక్ అని చెప్పి టైప్ చేసిన మన వీడియో వస్తుంది. చూడండి, నేను 2 చూపించాను మన ఛానల్లో. చాలా బెస్ట్ రిజల్ట్స్ అయితే ఇస్తాయన్నమాట. తరువాత డాండ్రఫ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి 100% రిజల్ట్ ఇచ్చే టిప్ని అయితే ఇప్పుడు నేను చెప్తాను. మంచిగా కొబ్బరి నూనె తీసుకోండి. మీరు పారాషూట్ వాడతారు, లేదంటే గానుగు నుంచి తెచ్చుకున్న నూనె వాడతారు, ఏది వాడతారో మంచిగా కొబ్బరి నూనె తెచ్చుకోండి. ఆ కొబ్బరి నూనెని గోరువెచ్చగా చేయండి. మీరు డబుల్ బాయిలింగ్ మెథడ్లో కానీ నార్మల్గా కానీ గోరువెచ్చగా చేయండి కొబ్బరి నూనె. అందులో ఒక లెమన్ని తీసుకోండి. ఆ లెమన్ని కట్ చేసుకొని ఒక లెమన్ జ్యూస్ని స్క్వీజ్ చేసేసేయండి. అది గోరువెచ్చగా ఉన్న టైంలోనే, అంటే అది పూర్తిగా చల్లగా అవ్వక ముందే గోరువెచ్చగా ఉన్న టైంలోనే ఆ లెమన్ అంటే ఆ నిమ్మరసము కొబ్బరి నూనె కలిపింది ఉంది కదా, దాన్ని చక్కగా స్కాల్ప్ అంతా కూడా అప్లై చేసుకోండి. స్కాల్ప్ అంతా అప్లై చేసుకొని ఇది కూడా ఒక 1 అవర్ ఉంచుకొని మంచిగా షాంపూ చేయండి. డాండ్రఫ్ అనేది ఈజీగా పోతుంది. ఇది వారానికి 2 సార్లు చేయొచ్చు. నేను చెప్పిన ఇప్పుడు ఈ 3 కూడా వారానికి 2 సార్లు చేయొచ్చు. అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు. చిన్న పిల్లలకు కూడా పెట్టవచ్చు. దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఈ 3 లాస్ట్ డాండ్రఫ్ కోసం చెప్పింది అయితే ఎక్సలెంట్ గా వర్క్ అవుతుంది. డాండ్రఫ్ కి ఫస్ట్ చెప్పిన 2 అయితే హెయిర్ గ్రోత్ కి
చాలా మంచిగా ఉపయోగపడతాయి. స్ప్లిట్ ఎండ్స్ కంట్రోల్ అయిపోతాయి, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ గ్రోత్ అవుతుంది, హెయిర్ సాఫ్ట్గా స్మూత్గా సిల్కీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, సో మీరు మంచిగా ఆయిల్స్ అనేవి పెట్టుకుంటున్నా కూడా మాకు హెయిర్ ఫాల్ అవుతుంది అంటే కనుక ఈ సిరమ్ని యూజ్ చేయండి. ఇది ఎటువంటి ప్రమోషన్ కాదండి, నేను ఇది మనీ పెట్టి తెప్పించుకున్నా. ఒకసారి నాకు ఇది ప్రమోషన్కి వచ్చింది, చెప్పాను, అప్పుడు కూడా ట్రై చేసి మంచిగా ఉందని చెప్పాను. బట్ ఇప్పుడు చెప్తుంది మాత్రం ప్రమోషన్ వీడియో కాదు, ఇది నేను ప్రమోషన్ కోసం చెప్పట్లేదు. జెన్యూన్గా మన సబ్స్క్రైబర్స్ చాలా మంది హెయిర్ ఫాల్తో సఫర్ అవుతున్నారు, వాళ్ళు అలా బాధపడకూడదు అని చెప్పి నేను జెన్యూన్గా చెప్తున్నాను. ఇదైతే చక్కగా ఎంత వాడాలి అని కూడా అడిగారు లాస్ట్ వీడియోలో, నేను అది సరిగా చెప్పినట్లేను లాస్ట్ వీడియోలో. మనకి ఇలా వస్తుంది ఇది డ్రాపరు. సో ఈ డ్రాపర్తో మీరు ఇట్లా, మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ కొంచెం చాలు. ఇది ఎంత ఉంటుంది, 0.5 ml ఎంత ఉంటుంది. ఈ కొంచాన్ని మీరు ఏం చేయాలంటే, ముఖ్యంగా మనకు మాడు మీద హెయిర్ అనేది ఎక్కువగా ఊడుతుంది కాబట్టి ఈ మాడు మీద ఇక్కడ ఒక డ్రాప్, ఇక్కడ ఒక డ్రాప్, ఇక్కడ ఒక డ్రాప్, ఇక్కడ ఒక డ్రాప్ అట్లా వేసేసుకోండి. మొత్తం మీరు ఒక 10 నుంచి చక్కగా ఈ డ్రాప్స్ వచ్చేసి మీరు 10 నుంచి 15 డ్రాప్స్ అనేవి వేసుకోవచ్చు. మన హెయిర్ మొత్తం, మన స్కాల్ప్ మొత్తం మీద ఒక 10 to 15 డ్రాప్స్ వేసుకోవచ్చు. దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట. ఇది మీరు పర్పుల్లో సెట్ చేయండి, పర్పుల్లో వస్తుంది. కాస్ట్ కూడా మీకు రీజనబుల్ కాస్టే ఉంటుంది, చాలా బాగుంటుంది. సో దాంతో పాటుగా మీకు విష్ కేర్ కూడా చెప్పాను నేను లాస్ట్ టైము. సో విష్ కేర్ అనమాట. సో ఇది కూడా హెయిర్ గ్రోత్ సిరమే. ఇప్పుడు ఈ విష్ కేర్ కానీ ప్లిక్స్ కానీ సేమ్, కాకపోతే ఇది కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది. ఈ కంపెనీలు బ్రాండ్ అంటే ఈ బ్రాండ్ వేరు అనమాట, బ్రాండ్ నేమ్ వేరు. ఇది వచ్చేసేమో విష్ కేర్ అనమాట, ఇది వచ్చేమో ప్లిక్స్ అనమాట. ఇందులో మనకి అంటే సేమ్ ఉంటుంది, 3% రెడెన్షియల్, 4% అనగాన్, 2% బైకాపిల్ ఉంటుంది. ఇందులోనేమో 3% రెడెన్షియల్, అనగాన్, బైకాపిల్ ఇవి సేమ్ ఉంటాయి అనమాట. సో సేమ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, సో సేమ్ గా వర్క్ అవుతాయి. వర్క్ విషయంలో కూడా చాలా బాగుంటాయి ఇవైతే. ఎక్సలెంట్ గా మనకి ఇది పెట్టుకున్నప్పుడు ఆయిల్ అప్లై చేయొచ్చు అంటే స్కాల్ప్ కి అప్లై చేయకుండా హెయిర్ రూట్స్ ఉంటాయి, అంటే హెయిర్ ఎండ్స్ కి చక్కగా ఇట్లా మొత్తం ఆయిల్ అప్లై చేసుకోండి, స్కాల్ప్ వరకు వదిలేసేయండి, మంచిగా ఉంటుంది. హెయిర్ అయితే చాలా బాగుంటుంది, మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుంది. లేవక్క మేము అది కొనలేము అని చెప్పి అనుకుంటే చక్కగా మన ఛానల్లో మొన్ననే నేను వీడియో పెట్టాను, కలోంజీ సీడ్స్ ఆయిల్ అనమాట. చాలా మంది కూడా చాలా మంచిగా ఉందని చెప్పి నాకు చెప్తున్నారు. నా దగ్గర ఆయిల్ కూడా పర్చేస్ చేశారు చాలా మంది. వాళ్ళైతే మళ్ళీ మళ్ళీ కావాలక్క అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు కాల్ చేసి, అక్క మాకు ఈ ఆయిల్ సూపర్ గా వర్కౌట్ అయింది అక్క, సూపర్ గా పనిచేస్తుంది అక్క అని చెప్పి చెప్తున్నారు. ఇది ఇక్కడ నేను నా ఆయిల్ని కూడా నేను ప్రమోషన్ చేసుకోవట్లేదండి. సో వాళ్ళకి నేను వాళ్ళ వరకు నేను మళ్ళీ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసి పంపించాను, అది వేరే విషయం. సో అది మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కలోంజీ సీడ్స్ తోటి ఎలా తయారు చేసుకోవాలని కూడా నేను ఆయిల్ అనేది ఎలా అప్లై చేయాలి, దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా వర్క్ అవుతుంది, ఇదంతా కూడా ఫుల్ వీడియో చేసి చెప్పాను. నేను కావాలంటే ఐ కార్డ్స్ లో కానీ ఎండ్ కార్డ్స్ లో కానీ ఇస్తాను, అది కూడా చాలా బాగుంది. సో ఈ రెండింటిలో ఏదో ఒకటి ట్రై చేయండి. బాగా సివియర్ హెయిర్ ఫాల్ ఉంది, మాకు ఎన్ని ట్రై చేసినా తగ్గడం లేదు అనుకునే వాళ్ళు ఇవి ట్రై చేయండి. లేదు అనుకుంటే ఆయిల్ కూడా ట్రై చేయండి. ఆయిల్ కూడా వీటితో పాటుగా వర్క్ చేస్తుంది, చాలా బాగుంటుంది. ఆయిల్ కూడా విపరీతంగా హెయిర్ గ్రోత్ ఉంటుంది దానికి కూడా. నెక్స్ట్ వచ్చేసి గుంట గరుడాకు. మీరు ఆ గుంట గరుడాకు బ్రింగరాజ్ అని చెప్పి వినే ఉంటారు. మనకి ఇందులేక బ్రింగరాజ్ హెయిర్ ఆయిల్ ఉంటుంది. ఆయిల్ గురించి మనకు తెలియదు, మనం తెప్పించుకోలే, వాడలేదు దాన్ని. సో ఆ ఆయిల్లో యూజ్ చేసిన మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట బ్రింగరాజ్. మీకు ఆ మొక్క ఎలా ఉంటుందో కూడా నేను ఇదివరకు చాలా వీడియోస్లో చెప్పాను. ఆకు తెచ్చుకోండి, ఆ బ్రింగరాజ్ ఆకుని తెచ్చుకొని చక్కగా ఆకుని ఒలుచుకొని నీట్గా కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని మెత్తటి పేస్ట్ని చేసుకోండి. అందులో 1 or 2 tablespoons ఆముదాన్ని కలపండి. నీట్గా తలంతా కూడా ఆ ప్యాక్ని అప్లై చేసుకొని ఒక 1 hour ఉంచుకొని తలస్నానం చేయండి. ఇప్పుడు నేను మీకు ఈజీగా ఒక 5 tips అనేది షేర్ చేశాను. ఫస్ట్ది వచ్చేసి మందారం ఆకు, మందారం పువ్వు, ఎలోవెరా జెల్ మూడింటిని కలిపి ప్యాక్ వేసుకోవడం. రెండవది మెంతులు, పెరుగు కలిపి ప్యాక్ వేసుకోవడం. మూడవది డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి కొబ్బరి నూనె వేడి చేసి అందులో నిమ్మరసం కలుపుకొని తలంతా అప్లై చేసుకోవడం. చక్కగా అది కూడా ఒక 1 hour ఉంచుకొని తలస్నానం చేయడం. ఇప్పుడు ఈ 3 అయితే ఎవరైనా యూజ్ చేయొచ్చండి. తర్వాత నేను మీకు చెప్పిన ఈ ప్లిక్స్, విష్ కేర్ ఇవి ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి చిన్నపిల్లలకి వద్దు, టీనేజర్స్ నుంచి యూజ్ చేయొచ్చు. 15-16 years నుంచి స్టార్ట్ నుంచి యూజ్ చేయొచ్చు అనమాట. ఇవి చిన్నపిల్లలకి యూజ్ చేయొద్దు.
సో చిన్నపిల్లల స్కిన్ మరీ సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి యూజ్ చేయొద్దు. ఇవి రెండు యూజ్ చేసినా కూడా మీకు బెటర్ రిజల్ట్ ఉంటుంది రీజనబుల్ కాస్ట్లో అని చెప్పి నేను చెప్పాను. తర్వాత గుంటగరుడాకు ప్యాక్ అన్నమాట. సో ఇవి ట్రై చేసి చూసి వీటి యొక్క రిజల్ట్ చూసిన తర్వాత నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అక్క నిజంగా వర్క్ అయిందక్క, ఇది 100% రిజల్ట్ని ఇచ్చింది అక్క అని చెప్పి మీరు ఖచ్చితంగా నాకు చెప్తారనమాట. అంత మంచిగా ఉంటాయి ఇప్పుడు నేను చెప్పినవి. సో ఇక మాకు హెయిర్ ఫాల్ అవుతుంది అన్న ప్రాబ్లమే మీకు ఉండదు. హెయిర్ అయితే పిచ్చి పిచ్చిగా గ్రోత్ ఉంటుందండి. హెయిర్ ఫాల్ మీకు 1 or 2 టైమ్స్లోనే తగ్గిపోతుంది. ఎప్పుడైనా కానీ హోమ్ రెమెడీస్ అనేవి ఫస్ట్ టైంకే మీకు షాకింగ్ రిజల్ట్ అట్లా ఉండవు. ఒక 1 టైం, ఒక 2 టైమ్స్ యూజ్ చేసిన తర్వాత నుంచి మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. వాటి వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట. సో నాకు తెలిసిన మంచి పవర్ఫుల్ ప్యాక్స్, కింగ్ ఆఫ్ హెయిర్ ప్యాక్స్ నేను చెప్పాను మీకు ఈ వీడియోలో. సో మంచి సిరమ్స్ను కూడా చెప్పాను, ఏ ఆయిల్ వాడాలో కూడా చెప్పాను, ఏ ప్యాక్ వేసుకుంటే జుట్టు బాగుంటుందని కూడా చెప్పాను. వీటితో పాటుగా ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోండి, డ్రై ఫ్రూట్స్ తినండి, మష్రూమ్స్ తినండి, చికెన్ తినండి, మటన్ తినండి, ఫిష్ తినండి. సో బాదం పప్పు, డ్రై ఫ్రూట్స్ అంటే ఇవన్నీ వస్తాయి కదా. సో ఎగ్స్ తినండి. వీటన్నింటిని తింటూ చక్కగా ఇవి వాడుకుంటూ ఉంటే మీకు జుట్టు అనేది ఎందుకు ఊడుతుంది చెప్పండి? జుట్టు అయితే విపరీతంగా గ్రోత్ ఉంటుంది. ఖచ్చితంగా మీకు 100కి 1000% రిజల్ట్ని ఇస్తుంది. ట్రై చేసి నాకు రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైతే హెయిర్ ఫాల్తో బాధపడుతున్నారో వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి పుణ్యం కట్టుకోండి. ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే మన ఛానల్లో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మన ఛానల్లో ఖచ్చితంగా 100% రిజల్ట్ వచ్చేవే నేను షేర్ చేస్తాను. రోజు వీడియోస్ పెట్టడం, ఏది పడితే అది షేర్ చేయడం అలా చేయనండి. నేను మీకు ఖచ్చితంగా ఇది వాడితే పక్కా రిజల్ట్ మీ కళ్ళతో మీరు చూస్తారు. అటువంటివి నేను మీకు ఇక్కడ కూడా షేర్ చేశాను. ట్రై చేసి చెప్పండి. ఓకేనా? మరి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.